కొమరం భీం జిల్లాలో పెద్ద పులి అలజడి కంటిన్యూ అవుతోంది. ఇటుకల పహాడ్లో పశువులపై పెద్ద పులి దాడి చేసింది. పెద్ద పులిని నిరంతరం ట్రాక్ చేస్తున్నారు అటవీ సిబ్బంది. సమీప గ్రామాల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారందరికీ అలర్ట్ జారీ చేశారు. ఇటుకల పహాడ్లో పశువులపై పెద్ద పులి దాడి చేసింది. పెద్ద పులిని నిరంతరం అటవీ సిబ్బంది ట్రాక్ చేస్తున్నారు. కొమరం భీం జిల్లాలో పెద్ద పులి అలజడి కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఇటుకల పహాడ్లో పశువులపై ఈ పెద్ద పులి దాడి చేసినట్లుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. పెద్ద పులిని ట్రాక్ చేసేందుకు నిరంతరం అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ శాఖ అధికారులు వారికి హెచ్చరికలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సుమా, కాసేపటి క్రితమే ఇటుకల పహాడ్ అడవి ప్రాంతంలో ఒక పశువుపై పెద్ద పులి దాడి చేసింది. ఆ పశువు మహారాష్ట్రకు సంబంధించిన అమృత్గూడ వైపు నుంచి వచ్చినట్టు మనకు తెలుస్తోంది. సో అడవి ప్రాంతంలోనే ఈ దాడి జరిగింది. కేవలం రాష్ట్ర సరిహద్దు 3 కిలోమీటర్లు మాత్రమే అమృత్ ఈ ఏరియా అంతా కూడా ఉంటుంది. సో ఆ వైపు నుంచి ఈ పశువు ఈ ఇటుకల పహాడ్ అడవి ప్రాంతంలోకి వచ్చిన టైంలో పెద్ద పులి దాడి చేసినట్టు తెలుస్తుంది. సో ఇది వరుసగా మనుషులపై పశువులపైన దాడి చేస్తున్న పెద్ద పులిగానే ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ పులి కోసం అయితే కొంత డ్రోన్ల ద్వారా ట్రాక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఆ పులి వరుసగా ఇటుకల పహాడ్ తో పాటు మహారాష్ట్ర గాని మిగతా ఈ 2 రాష్ట్రాల సరిహద్దుల్లోనే సంచరిస్తూ ఈ 2-3 కిలోమీటర్ల పరిధిలోనే కొంత ఆ గ్రామాల ప్రజలకు కనిపిస్తూ పంట పొలాల్లో రోడ్లపై కనిపిస్తూ కూడా కొంత భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ పులి వల్ల చాలా రోజులైంది. దాదాపు 2 నెలల నుంచి పులి వరుసగా తెలంగాణలో ఒక 2 మనుషులపై దాడి చేసింది. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఒక మహిళను కూడా రీసెంట్ గా హతమార్చింది. పశువులనైతే వరుసగా ఒకరోజు తప్పి ఒకరోజు తర్వాత పశువులపై దాడి చేస్తూ వస్తున్న నేపథ్యంలో సో మరింత మనుషుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి పులిని కొంత బంధించాలన్న డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. ఈ ప్రాంతంలో వేరే పులులు కూడా సంచరిస్తున్నాయి, కానీ ఎప్పుడు కూడా మనుషులపైన పెద్దగా దాడి చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ ఒక్క పులి మాత్రం కొంత భయాందోళనకు గురి చేస్తుంది. చాలా రోజులైంది ఈ పులిని బంధించాలన్న స్థానికులంతా కూడా. అంటే మరోవైపు నిరంతరం పెద్ద పులిని ట్రాక్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ట్రాక్ చేస్తున్నా కానీ ఎందుకు అటవీ శాఖ అధికారులకు అది చిక్కట్లేదు? ప్రధానంగా వాళ్ళు ఏం చెబుతున్నారు దాని అడుగుజాడలకు సంబంధించి? వాస్తవానికి పెద్ద పులిని పట్టుకునేందుకు పెద్దగా ముందుకెళ్లట్లేదు అన్నది మనకు చాలా స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా కవ్వాల్ అభయారణ్యం సంబంధించిన పులుల సంచరించే ప్రాంతంగా ఇదంతా కూడా గుర్తించి నోటిఫై ఏరియా. సో దీన్ని ఒక కారిడార్ గా ఏర్పాటు చేసే దిశగా అధికారులు ఉన్నారు. కాబట్టి పులిని బంధించే ప్రక్రియ ఎక్కడ కూడా కనబడట్లేదు. కేవలం దాన్ని ట్రాక్ చేస్తూ అవతల వైపు ఉన్న గ్రామాలు, అది ఎటువైపు అయితే దాని అడుగులు ఉంటాయో ఆ వైపు ఉన్న గ్రామాల ప్రజలను మాత్రమే అప్రమత్తం చేస్తున్నారు. సో వరుసగా ఈ ప్రాంతంలో దాదాపు 7-8 పులులు రెగ్యులర్ గా సంచరిస్తున్నప్పటికీ కూడా కేవలం అడవి ప్రాంతంలోనే ఉండే పులులు ఆ అడవిలోనే ఉంటాయి. కానీ ఈ పులి మాత్రం కొంత జనావాసాల్లోకి, రోడ్లపైకి, పంట పొలంలోకి వస్తున్న నేపథ్యంలో ఈ పులిని బంధించాలని చెప్పి చాలా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు కూడా చేపట్టట్లేదు. వాస్తవానికి సిర్పూర్ సంబంధించి ఈ కాన్స్టిట్యున్సీ, ఈ నియోజకవర్గంలో కొంత నిపుణులైన ఫారెస్ట్ సంబంధించిన శాఖ అధికారులు కూడా పెద్దగా కనిపించట్లేదు. పులిని ట్రాక్ చేయడం కానీ దాన్ని బంధించడంలో కానీ. మహారాష్ట్రలో సిస్టమ్ వేరే ఉంది. మహారాష్ట్రలో కొంత నిపుణులు ఉన్నారు దీనిపైన. దీన్ని ట్రాక్ చేయడంలో కానీ పులుల్ని బంధించడంలో కొంత ప్రైవేట్ సిబ్బందికి కూడా అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు గతంలో. సో వీళ్ళంతా కూడా సమిష్టిగా అక్కడ మహారాష్ట్రలో పులుల నుంచి ఏ విధంగా దాడి నుంచి ఎదుర్కోవాలన్నది ఒక ప్రణాళిక అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ తెలంగాణలో లేదు. ఆ పులి ఎటువైపు పోతుందన్న దానిపైన మాత్రమే కొంచెం ట్రాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమా, అంటే అధికారులు అయితే అంతగా దీనికి సంబంధించి పట్టించుకున్న సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మీరు చెప్పిన మాటల్ని బట్టి ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళ వర్షన్ ఎట్లా ఉంది? ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రజలు డే అండ్ నైట్ బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని గడుపుతున్న పరిస్థితి ఉంది. ఒక కొమరం భీం జిల్లా సంబంధించే కాదు, అవతల వైపు మహారాష్ట్ర వైపు ఉన్న ప్రజలు కూడా కంటికి మీద నిద్ర లేకుండా గడిపే పరిస్థితి కూడా ఉంది. గ్రామాల్లో జనాలు గుంపులుగా తిరగాల్సిన పరిస్థితి ఉంది. పంట పొలాల్లో ఇంకా పత్తి గాని కంది గాని ఏరాల్సి ఉంది. రైతులు
కూలీలు పంట పొలాల్లోకి వెళ్ళడానికి కొంత జంకుతున్న పరిస్థితి ఉంది. పులి ఏ క్షణం ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందన్న దానిపైన చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. జనాలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఒక్క పులి వల్ల. చాలా పులులు తిరుగుతున్నప్పటికీ కూడా ఈ ఒక్క పులి వల్ల, మనుషులపై దాడి చేసే పులి వల్లనే కొంత భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే 2 నెలలు అయింది. సో స్పందించాలని చెప్పి చెప్తున్నారు. ఈ పులిని బంధించి దాన్ని పులుల సంరక్షణ కేంద్రానికి కానీ లేదా జూకు కానీ తరలించాలని చాలా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా అధికారుల నుంచి అలాంటి కార్యాచరణ మాత్రం కనిపించట్లేదు. కొంత జనాలైతే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.